వల్లంనేని వంశీ 2 రోజుల పోలీస్ కస్టడీ పూర్తయింది. నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో విచారించారు పోలీసులు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కంకిపాడు పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల అనంతరం వల్లంనేని వంశీని విజయవాడ సబ్ జైలుకు తరలించారు. వల్లంనేని వంశీ 2 రోజుల పోలీస్ కస్టడీ పూర్తయింది. నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో విచారించారు పోలీసులు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కంకిపాడు పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి రెండు రోజుల పోలీస్ కస్టడీ అయితే ఇవాళ పూర్తయింది. నిన్న ఇవాళ 2 రోజులు కూడా కంకిపాడ పోలీస్ స్టేషన్ లో అయితే వంశీని పోలీసులు విచారించారు. బాపులపాడు మండలంలో 2019లో ఎన్నికల సమయంలో హడావుడిగా నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారని నమోదైన కేసుకు సంబంధించి వంశీని ఈ 2 రోజుల పాటు విచారించారు. నిన్న 20కి పైగా ప్రశ్నలు ఈ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా అడిగారు. ఇవాళ కూడా కొన్ని ప్రశ్నలను కూడా వంశీని కూడా అడిగి తెలుసుకున్నారు. ఆయన నుంచి ఎటువంటి సరైన సమాధానాలు రాలేదని అయితే మనకి సమాచారం అందుతా ఉంది. మరోవైపు ఆయన నిన్న ఇవాళ కూడా పూర్తిగా అస్వస్థకు కూడా గురయ్యారు. వామిటింగ్స్ అవడంతో పాటు శ్వాసకోశ ఇబ్బందులకు కూడా గురైన నేపథ్యంలో నిన్న రాత్రి కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకి చికిత్స అందించి ఉదయం మళ్ళీ కస్టడీకి తీసుకున్నారు. ఇవాళ 12 గంటల సమయానికి కస్టడీ పూర్తి అవడంతో ఆయన్ని ప్రస్తుతం విజయవాడ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో విజయవాడ సబ్ జైలుకి అయితే వంశీని అయితే తరలిస్తారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.